రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 35వ వచనం నుంచి 39 వరకు అందరం చదువుకుంటాం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తులై యేసు పాదముల యొక్క పురుషులను చూసి భయపడింది. అది చూసిన వారు దైవం పొందిన వారు ఎలాగో స్వస్థత పొందినో తెలియజేయగా అందరూ బహు భయాంకాంతులైంది. కనుక తమను విడుచుకోమని ఆయనను వేడుకొనిది. ఆయన జోలి ఎక్కి తిరిగి విడుచుండగా ఆయన కూడా మొదలమని ఆయన వేడుకొనెను. అయితే నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు ఒక కార్యము చేసినో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వెళ్ళి యేసు తనకెంత గొప్ప కార్యము చేసినో ఆ ప్రజలందరికీ ప్రకటించెను. ప్రభు సాయం కోరి ప్రార్థించుకుంటాం. దైవ తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవగల తండ్రి, పరిశుద్ధమైన రాజా, నీ కృపలు స్తోత్రాలు. మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ పరిశుద్ధమైన అపరాజిపడిన పాలన దగ్గర సాగిలపడి నమస్కరిస్తూ స్తుతిస్తున్నా. నా తండ్రి, మానవ మాత్రం నరమాత్రుడు నాయన, ఈ వాక్యము వివరించుటకు ప్రకటించుటకు ఏ పాటి వాడను. దగ్గర తండ్రి, మీరు కనికరించి దీనశరీరం మట్టి గట్టమని వాడుకునము. మీ ఆత్మ ద్వారా మీరే వివరించి ప్రకటించు. మీరే ప్రకటించే దేవుడు, మీరే బోధించే దేవుడు, సద్బోధకుడు నీవే. దయించి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరే బోధించి ప్రకటించమని మీ నామ మహిమార్థంగా ఇదిని మీ పరిశుద్ధ శిలువరక్త ప్రోక్షణకి నుంచి ప్రభువా నీ శిలువ సాటును మరుగుపరుచుకున్నవి. నా తండ్రి, మీ యొక్క కరుణా కటాక్షముని ఈ దీని మీద ఉంచి ఈ దీని శరీరం మట్టి గట్టమని వాడుకున్నమని నా ప్రభువా ఇప్పుడు వచ్చిన మా అందరి మీదకి ఆవిడ తండ్రి ప్రాంగణం అంతటి మీద రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ ఆవిడ తండ్రి మీ స్వాధీనంలోకి మీ ఆధీనంలోకి అప్పచెప్పుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి నేను శుధిస్తూ రాలిన వారందరినీ బట్టి నేను శుధిస్తున్నా ప్రభువా. ఇంకా ఆలస్యంగా ఉన్న వారందరినీ కూడా మీరు దర్శించము. అయినా వారి యొక్క ఆలస్యం అనే ఘోరమైన స్థితి నుండి వారిని విడిపించి త్వరగా రాగలుటకై వారిని త్వరపెట్టము. దగ్గర తండ్రి, మీరే కనికరపడి జాలిపడి నా ప్రభు ఈ మాటలు దినున్నట్టు ఉంచి మీ ఆత్మచేత ప్రేరేపించమని, మీ ఆత్మాభిషేకంతో నడిపించమని, సిగ్గుపడక్కర్లేని పనివానిగాను సత్యవాక్యం సరిగా ఉపదేశించేవానిగా దయాదాక్షిణ పురుడా కృపాసన సంపూర్ణకు నా తండ్రి కనికరపడి జాలిపడి నీవే అవునైనా వారి మీద కనికరపడి వారు కాపులు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అనేక సంగతులను బోధించిన దేవుని సాగిలపడి నమస్కరిస్తూ అయినా మా కాపరివి నీవే, మా దేవుడవు నీవే, మా రక్షకుడు నీవే, మా జీవితాలకు వచ్చిన వాడవు నీవే. మా కాపరి మాతో మాట్లాడమని మీ దయాపూర్వక సంకల్పం ఆయనతో సంపూర్ణంగా నెరవేర్చుకున్నామని నమ్మదైన నా రక్షకుడైన నా ప్రభు అయిన యేసుకు సర్వాధికార నామములో సర్వోన్నతమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు నీకెంత గొప్ప కార్యము చేసెనో దానిని తెలియచెప్పుమనెను. నీ ఊరి వారందరికీ, నీ ఇంటి వారందరి దగ్గరికి పో, అందరూ చెప్పు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో 38
19 వచ్చిన ఆయన వారికి సెలవేయగా మేము నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి వానికి సెలవీయక అంటే తన యుద్ధ ఉండటకాయ ఒప్పుకొనక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పమని అక్కడ ఉంటుంది. మనం ఇంటికి పోయేటప్పుడు మందిరంలో ఎదురుగా పై నుంచి కనబడుతుంటుంది. కనుక నీ ఇంటి వారికి తెలియజెప్పుటకాయ, నీ ఊరి వారికి తెలియజెప్పుటకాయ ప్రభు నీ యందు ఎంత కనికరపడినాడో ఆ కనికరం గల దేవుని గురించి ఆ ఊరి వారికి ఆ ఇంటి వారితో ఎవరు మాట్లాడతారు? ఆయన ఎవరి మీద కనికరపడినాడో వాళ్ళకి ఆ కనికరం తెలుస్తుంది. కనికరం పడలోని వీరికి వాడికి తెలుసు, కనికరం గల వాడని వాడు తెలుసు. కనుక నా ఎందుకు కనికరపడినాడో నాకు తెలిసింది. ఆ నేనేం చేయాలి? ఇంకొకరికి నా మీద కనికరపడినాడు, నా మీద జాలి పడినాడు, ఆయన ఇక్కడికి రండి, అక్కడికి ఉన్నాడు ఆయన, రండి రండి తెలియజెప్పే బాధ్యత విశ్వాసది. ప్రభునందు నమ్మిక ఉంచిన వారిది. కనుక కనికరపడి 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 ఎందుకంటే కనికర కార్యములు కనికర పడకపోతే ఒక వ్యక్తి దేవుని ఎదుటికి రాలేడు. ఆనాటి కాలంలోనే దానియేలు 9వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నీ గొప్ప కనికరను బట్టి మేము నీ ముందర ప్రార్థన చేసేది కాదు, నీ సన్నిధిలోనికి వచ్చినాం. ప్రార్థన మొత్తం చేస్తారు అందరూ. సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రార్థన మొత్తం చేస్తారు. గొప్పలు చేయరా? అవసరానికి ఎవరైనా వేసుకుని వాడుకోనికి మచ్చు ప్రార్థన చేస్తారు. చదవండి వచ్చినాం 18. నీ గొప్ప కనికరం బట్టి 9వ అధ్యాయం 18వ వచనము మేము మేము నీ సన్నిధిలో అది నిలబడలేము. మా సొంత కార్యం బట్టి నీ కాడికి రాలే, నీ గొప్ప కనికరం బట్టి మేము నీ దగ్గరికి వచ్చినాం అంతే. నువ్వు కనికరపడిన కనుక మాకు దేవుడు అయినావు, మాకు మేము నీ ప్రజలమైనాం, మీ రక్తం వచ్చి కొన్నావు కనుక నీ సొంత జనమైనాం, నీ స్వకీయ సంపాద్యమైనాం. నువ్వు కనికరపడకుంటే మాకు ఆ స్థితి మాకు లేదు. కనుక మా సునీతిని బట్టి నీ ముందరికి రాలేదు, నీ సన్నిధిలో మేము నిలవలేదు, నీ గొప్ప కనికరం బట్టి. కనుక మనము విశ్వాసులమైన మనము చాలామంది దేవుని కనికరమును మర్చిపోయే వారంగా ఉన్నాం. ఆయన మన మీద కనికరపడి చేసిన కార్యములను మనం మర్చిపోతాం. అయితే ప్రభు వానికి ఏం చెప్తున్నాడంటే, నీ యందు కనికరపడి చేసిన కార్యములను చెప్పుకో, నీ ఇంటి వారికి, నీ ఊరి వారికి చెప్పు. ఇప్పుడు కనికరపడినట్టు నా ఇంటి వారికి, నా ఊరి వారికి తెలుస్తుంది, తెలుదా? అది కనుక ఆ ఊరి వాడు ఆ ఇంటి వారికి తెలుసుకుంటారు, ఈయన మీద కనికరపడ్డాడే. మా వారికి తెలుసు ఈ ఘోరమైనకి దేవుడు దయచేసినాడే అని ఆమె తెలుసు. ఆమె ఎంత ఘోరమైనో ఆమె తెలుసు, నా బతుకంతా తెలుసు, నా జీవితం అంతా తెలుసు ఆమెకు తెలుసు. కనుక ఆ కనికరము నా మీదకి రాని అంటారు. ఆమె నా మీదకి రాలేదే అని కూడా అంటుంటారు. నువ్వు మారినట్టు నేను మారలేకపోతున్నానే కూడా అంటుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట
అది దేవుని కనికరం అని చెప్తా ఉన్నాను. నేనేమంటానంటే నా ఒక్కడికి జరిగినట్టు కాదు, నీకు జరిగింది, నీకు జరిగింది. దాన్ని నువ్వు ఆలోచించలేకపోతున్నావు, దాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. ఇక్కడ కూర్చుంటే దేవుని కనికరం అని. నువ్వేదో పెద్ద మేధావి ఇక్కడ కూర్చునేవా, మేధావుల వైపు కూర్చునేవా? ఇప్పుడు పిలుచుకో బయట ఉండే వాళ్ళని వస్తారేమో, సరే రారు. శేఖరన్న తెచ్చి పెడతాడు, ఆ యొక్క అరుణక్క తెచ్చి పెడతాడు, ఉంటున్నారా కదా? చెప్పుకొని పోతున్నారు జనం, కట్టేసి కానీ చెప్పుకొని పోతున్నారు మా కొత్త పోయి సావాసం అని. కొంతమంది తెచ్చుకున్నాం పట్టుకొచ్చుకున్నామని కొంతమంది పట్టుకొచ్చుకుంటున్నారు, ఉండరా? ఉండడంలే. అయినా అది దేవుని కనికరం కనుక ఇక్కడ ఆయన మాటలు, ఆయన వాక్యాలు వింటున్నాం. ఆయన పరిశుద్ధమైన లేఖనమును గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ కనికరాస్వరూపుడకు దేవుడు కనికరపడి మన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కనికరమును గుర్తించకపోవచ్చు. కొద్ది రోజుల్లో మనము ఆ జరిగిన రోజుల్లో ఆయన కనికరాన్ని అంతగా గమనించలేకపోవచ్చు. ఇప్పుడు నిన్న చిట్టెక్క చనిపోయింది కదా, మనం ఉన్నామంటే దేవుని యొక్క కనికరమే. అదేమో కాదు, కనికరమే. కనుక ప్రభు యొక్క కనికరము మన మీద ఉంది కనుక ఆయన మనందరినీ భూమి మీద ఉంచినాడు. అయితే ఆయన గురించి కనికరపడాలని కోరుకున్నాము, ఆమె కాడికే భూమి మీద ఉండనిచ్చినాడు. నేనేం చెప్తున్నానంటే, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన వారందరూ దేవుని కనికరాన్ని గుర్తెరిగినారు. ఒక దేవుని బిడ్డలుగా ఉండి, ఒక నీచ స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన వారందరూ ఆయన కనికరమును గుర్తెరుగున్నారు. అదే కోరుకున్నారు. చదువుకుంటాం 50వ కీర్తనలో లాస్ట్ వచ్చిన దయచేసి క్షమించాను. 18 లాస్ట్ వచ్చింది. 50 వచ్చిన మనకు చదవం. అది నిత్యము కనికరం చూపువాడవు, అది గుర్తుంచుకోవాలి. నిత్య కనికరము దావీదు కోరుకున్నాడు తన కుటుంబానికి, తన పిల్లలకు, తన సంతానానికి. లేకపోతే నా కుటుంబం నీ ఎదుట ఉండలేదు. కనికరపడినోడు దేవుని ముందర ఉంటాడు, కనికరపడనోడు దేవుని ముందర ఉండలేడు. ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఏదో మన మంచితనం అని, లేకపోతే నీ యొక్క మేధాసని, నీ జ్ఞానం అని, లేక ఇంకా నీ తెలివితేటలేమో వాడుకోవాలని కాదు. అది అనుకుంటాడు దేవుడు. మనిషి జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, పక్ష సంబంధమైన జ్ఞానము, దైవ జ్ఞానము అని ఇదన్నిటికీ అదే దానికి పేరు పెట్టిన ఆ పేరు పెట్టాడు. పైనుంచి వచ్చే జ్ఞానాన్ని దేవుడు వాడుకుంటాడు. నీ తెలివితేటలు ఏం వాడుకోడు ఇక్కడ. ఆయనే ఉండవు. కనుక నువ్వు కనికరపడితే ఆయన కనికర కార్యం జరిగించిన వారిలోనే ఆయన తన కృపలతో వారిని తృప్తిపరిచి, తన సమస్త విధమైన కృపను వారికి ఇచ్చి, ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వారిని దయచేసి వాళ్ళని వాడుకుంటాడు ఆయన. కనుక దావీదు నా యొక్క దేనికి సంతానమునకు నిత్య కనికరం అన్నాడు. ఒకనాడు కనికరం చూపి ఒకనాడు కఠినంగా వద్దున ఆయన నిత్య కనికరము మా మీద రాని, నిత్య కనికరము నా మీద, నా పిల్లల మీద, నా సంతానం మీద నిత్య కనికరం ఉండని, నిత్య కనికరము రాని వారే
స్థితిలోనికి రాగలరు. దానియేలు ఎక్కడ వచ్చినాడు? బంధించబడి వచ్చాడు. చెరపట్టబడిన వారిలో ఒక్కడు. అతని కన్న ఎదుటనే వాళ్ళమ్మ చనిపోయింది, వాళ్ళ అక్క చెల్లెలు చనిపోయింటారు, వాళ్ళ అన్నలు కూడా కళ్ళ ఎదుటనే నరకబడింటారు. కళ్ళ ఎదుటనే కదా. నేను అక్కడ కూడా కొన్ని మాటలు చెప్పాను. ఎందుకంటే ఆ ఊళ్ళో చెడు ప్రచారం చేస్తారు. ఒరే మీ అమ్మ మీ న్యాయం లేకుండా దేవుడు మీకు అన్యాయం చేసినారా అని వాళ్ళకేం చెప్తారు? విషయం వేస్తారు. పిల్లలకు విషయం వేస్తారు. అమ్మ నాయన లేకుండా నయమాని ఇంట్లో పనిపిల్ల ఉన్నారు. అమ్మ నాయన ఏమన్నారు? అమ్మ నాయన ఏమన్నారు? ఆ పనిపిల్ల అమ్మ నాయన ఏమన్నారు? ఏమైనారు? యుద్ధంలో చంపబడినారు. యుద్ధంలో చంపబడినారు. అయినా పిల్ల మాకు దేవుడు నన్ను అనగలుగుతుంది. ఏమంటే ఎందుకు? నా మీద కనికరపడి నేను బతికినా. నా మీద కనికరపడినా నేను బతికినా. మన ఆయన మా అమ్మ కనికరం లేదు, వెళ్ళిపోయి వాడి కనికరం వాళ్ళకున్న కనికరము ఆనాటికే సమాప్తమైంది. నా మీద కనికరము కొనసాగుతుంది. కనుక పనిపిల్ల మాట్లాడుతుంది కదా. నువ్వు శుభ్రానికి పో, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దైవజనుడు ఉన్నాడు, అక్కడికి పో. నీ కుష్ఠరోగం పోతే అక్కడికి పో. ఆ కరుణాసంపన్నుడు ఉన్నాడనే సత్యం ఆ పిల్ల ఎట్లా తెలుసుకున్నది? వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఇజ్రాయెల్ ప్రజలు, నాయన మేము ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఈ దేశంలో యుద్ధం జరుగుతుందో, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. దేవుని కోపమన్నా మన మీదకి వస్తుంది, లేదంటే శత్రువులన్నా మన మీదకి వస్తారు. మన పాపాన్ని బట్టి మనం చనిపోతాము, లేదా రోగం వచ్చి చనిపోతాం. నాయన ఎప్పుడు చనిపోయినా కానీ నాయన బిడ్డ కొడుక ప్రభుని ఎవరే కానీ దూషించారు, ప్రభుని ఎవరే కానీ వ్యతిరేకించారని తల్లిదండ్రులు గొప్పగా పిల్లలకు బోధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పాలి ఆ మాట. ఎప్పుడు చనిపోయినా ఏ కారణం చేత మేము లోకం విడిచిపోయినా కనికరంగా దేవుడు మనకున్నాడు. ఆయన నిన్ను కనికరపడి నిన్ను గొప్ప చేయగలడు. ఆయన అనుకో. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన నిన్ను గొప్ప చేయగలడు. అలా వేస్తే ఏమైంది? కిందక్క వేస్తే ఎంతమంది ఉన్నారు నాయనలు? ఇద్దరు నాయనలు, ఇద్దరు అమ్మలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? లేరు. ఏమైంది? 21 సంవత్సరానికే 21 సంవత్సరం లోపలనే అయిపోయింది. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏం తెలుసు ఆయనకు? దేవుని కనికరం తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, తప్పకుండా సమకూరుస్తాడని తెలుసు. కనుక అటువంటి విశ్వాసముతో ఆ గొప్ప కనికరమును కోరుకొని ఆ కనికరం పొంది ఆ కనికరము, ఆ గొప్ప దేవుని యొక్క గొప్ప కనికరము నేను పొందినాను, నేను ఆ కనికరములోకి వచ్చినాను, ఆ కనికరమును ఆయనలో చూపినాడు అని విశ్వాసంతో మనం ఆరాధించాలి. మనం అనుకుంటాము డబ్బులు ఉంటేనే పిల్లలకు మంచిగా చేస్తుంది, డబ్బులు ఉంటేనే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు, ఏమి లేకపోతే ఎత్తొచ్చారు అనుకుంటుంటాం మనం. అది కాదు. ఏమీ లేకైనా సరే వాడిని ఉన్నతమైన స్థితిలోనికి తేగలడు. ధనవంతుడు కదా, ఎవరైనా రాజు అయినాడు ధనవంతుడు. ఎవరు? ఏమి అతను తెచ్చాడు? కీసు కుమారుడు. ఎవరు సౌలు రాజయ్యా. సౌలు రాజు తండ్రి పేరు తెలుసా మీకు? కీసు కుమారుడు సౌలు. ధనవంతులలో గొప్ప ధనవంతుడు. రాజు అయినాడు. ఏమైనాడు? పతనమైనాడు. దేవుని కనికరము కోరుకొనగా, దేవుని కనికరం కదా నన్ను రాజుగా చేసింది, దేవుని యొక్క అపారమైన ప్రేమ కదా, దేవుని కృప కదా నన్ను ఈ స్థితిలోకి తెచ్చింది అనే గమనము లేక తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కూలిపోయినాడు, కుప్పకూలిపోయినాడు. కుటుంబానికి కీడు తెచ్చినాడు, కుటుంబానికి చెడు తెచ్చినాడు.
దబ్బీలు వాడు గొర్రెలు కాసుకున్నాడు దావీదు వచ్చి రాజు అయినాడు. ఎందుకు అనుకున్నాడు? కనికరమురోయ్, ఇది దేవుని కనికరమురోయ్, ఇది దేవుని కృపరోయ్, దేవుని ప్రేమరోయ్ ఆయన కనుక్కున్నాడు. ఆయన కనుక్కొని దాన్ని కోరుకున్నాడు. దాన్ని తన మీద తన పిల్లల మీద స్థిరపరుచుకుంటూ వచ్చినాడు తన కుటుంబానికి. మనం కూడా దావీదు సంతానంలోనికి వచ్చినాం, దావీదు గుడారంలోనికి వచ్చినాం. ఎప్పుడు ఆ కనికరం బట్టి. ఎక్కడుంది దావీదు గుడారం అని? పేతురు రాసిన అపోస్తుల కార్యములో పేతురు పలుకుతారు కదా ఈ మాట. చూద్దాం. 13వ అధ్యాయమే అనుకుంటాను. అధ్యాయమైన దావీదు గుడారము. పదహైదు అధ్యాయం చేయండి. 16, 17 చదవండి. మనుషులను కడవ వారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్య జనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టుదని అనాది కాలంలోని అన్ని సంగతులను తెలియపరచుదని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక మనం కూడా ఎక్కడికి వచ్చినాం? దావీదు గుడారంలోనికి వచ్చినాం, దావీదు ఇంటిలోనికి వచ్చినాం, దావీదు యొక్క సంతతిలోనికి వచ్చినాం, వాగ్దానంలోనికి వచ్చినాం, వాగ్దాన సంబంధమైనాం. దావీదుకి ఎటువంటి వాగ్దానం ఉందో మనం కూడా అటువంటి వాగ్దానం ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇదంతా ఏమైంది? దేవుని కనికరం, దేవుని కనికరం. అందుకే చెప్తున్నాడు, అరే పోయి ఆయన నీ మీద కనికరపడి నీకు ఎన్ని కార్యాలు చేసాడో చెప్పుకో అన్నాడు. ఏమేమి కనికరం చెప్తారా? ఏం కనికరమో, ఏమేమి కనికరం ఉంటుంది? ఏమేమి కనికరం? దయపడ్డాడు కాడికి ఎవరన్నా పోతారా? పోతే వాడు ఊరికి పెట్టాడులే, వాడు గాయపడుతున్నాడు. అటువంటి వాడికి ఎవరైనా పోతారా? ఎవరు పోరు. పోనీ వాడిని బంధించడం, వానికి సాధు చేయడానికి సాధన చూసినారా? ఎవరితో అయిందా? ఎవరితో కాదా? అటువంటి వాడి కాడికి ఎవరైనా పోతారా? ఎవరు పోరు. కనుక దేవుడు అటువంటి వాని మీద, గాయపరిచే వాని మీద, బాధపరిచే వాని మీద కనికరపడినాడు. మనం కూడా కొంతమంది మాటలతో బాధపరిచే వారంగా ఉంటాం, మాటలతో గాయపరిచే వారంగా ఉంటాం. ఇది కత్తి వంటి మాటలు గలవారు కలరు. ఎటువంటి మాటలు మాట్లాడతారు? కత్తి వంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే అబ్బో అవి మర్చిపోయిన మనుషులు అట్లా కూర్చుకుంటున్నాయి, అట్లా మాట్లాడతారు, అంత కఠినంగా మాట్లాడతారు. కనుక అటువంటి వారమైన మనల్ని కూడా దేవుడు ప్రేమించినాడు. ఆయన మీద కనికరపడినాడు, మన మీద కూడా కనికరపడినాడు. అదొక కనికరం. ఇంకా వాడు ఎక్కడ వాసం చేసేవాడు? సమాధుల్లో వాసం చేసేవాడు. ఎవరైనా సమాధుల్లో ఉంటారా? సమాధుల్లో ఎవరైనా ఉంటారా? కదా, ఎవరు ఉండరు. ఇప్పుడు నేను సిద్ధిగా సమాధి చేసినారు. ఆ సంధి లెజిన్ కలిసి పోతుంటారు. ఈరోజు ఇంకా 2 రోజులు ఆ సంధి పోరు కూడా పోరు. ఎవరికైనా పోరు. భయం. అటువంటి వారిని ప్రభు యొక్క పాదాల దగ్గర ఎవరైనా కూర్చోబెట్టుకుంటారా? పరిశుద్ధమైన దేవుని పాదాల దగ్గర ఎవరైనా కూర్చుంటారా? నిరంతరము స్తోత్రాలైన వారి ఎదుట ఎవరైనా కూర్చోబెట్టుకుంటారా? కూర్చోబెట్టుకోలేరు. దిగంబరంగా ఉండేవాడు. అటువంటి వారికి ఎవరైనా బట్టలు కడతారా? అటువంటి గాయపరిచే వాళ్ళ దగ్గరికి పోయి బాగు చేసి బట్టలు కట్టేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చేయగలరా? చేయలేరు. కనుక
మనకు కూడా శరీరానికి కప్పుకునే కానీ మన ఆత్మ ఏముంది? దిగంబరత్వం ఏముంది? ఆత్మ దిగంబరత్వము. కనుక ఆత్మకి ప్రభు మనకేం వస్త్రం ఇచ్చినాడు? రక్షణ వస్త్రం ఇచ్చినాడు, నీతి వస్త్రం ఇచ్చినాడు, స్తుతి వస్త్రం ఇచ్చినాడు, ఆనంద వస్త్రం ఇచ్చినాడు, తెల్లని వస్త్రం ఇచ్చినాడు, ప్రశస్తమైన మొత్తం 10 వస్త్రాలు ఉన్నాయి. కనుక చాలా మంది వస్త్రములు ఆ ప్రభు యొక్క రక్తంలో కడుక్కొనకుండా ఉతుకుకుంటూనే వస్తారు. ప్రభు నీ రక్తంలో నా వస్త్రం, నాకు ఇచ్చిన వస్త్రాన్ని నేను ఉతుక్కుంటున్నా అని ప్రభు యొక్క రక్తముల గురించి ఆలోచించి అందులో ఉతుక్కోరు. ఆ రక్తంలో తమకు ఇచ్చిన వస్త్రాలను ఉతుక్కోరు, దాన్ని శుద్ధి చేసుకోరు. అపవిత్రమైన బట్టలతోనే వస్తారు. ఈ కట్టుకున్నాం కదా, ఇది కట్టుకున్నాం కదా, ఇది తొడుక్కున్నాం కదా అనుకొని దీన్ని దుక్కి చూసుకుంటాం మనం. అంతే. ఆత్మకి ఇచ్చిన వస్త్రాన్ని చూసుకోలేము. కనుక ఆయన అట్లు ఆత్మ సంబంధమైన వస్త్రములను కూడా మనకు ధరింపు చేసినాడు, మనకు అనుగ్రహించినాడు. నేనేమంటానంటే కనికరము గల కార్యములు ఇవన్నీ. మనకు ఆత్మకు వస్త్రం ఉందో లేదో మనకేం తెలియదు. శరీరానికి మాత్రమే కట్టుకుంటున్నాం, శరీర సంబంధంగానే మనం దాన్నే కోరుకుంటూ వచ్చినాం. కానీ ఆత్మ సంబంధమైన వాటిలో అతనికి కార్యం చేసినాడు. ఆత్మ సంబంధమైన వస్త్రం కూడా వాడికి ఇచ్చినాడు. వాడి ఆత్మ సంబంధమైన పద్ధతులు కూడా వాడి స్వస్థ చిత్తునిగా చేసినాడు, స్వస్థ చిత్తునిగా చేశాను. అది ఎందుకంటే ఆ ఊర్లో ఎంతమంది బాధ పెట్టినా వాడు ఎవరిని కూడా బాధ పెట్టాడు. వాడి జీవిత కాలంలో ఎవరు బాధ పెట్టినా తిరిగి ఆడు బాధ పెట్టాడు. కనుక అతి ఘనమైన కార్యము ప్రభు యొక్క కనికరం చేసింది, ప్రభు యొక్క కనికరం చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరికి కూడా దేవుని గురించి చెప్పేవాడు కాదు, ఎవరిని ఎప్పుడే కానీ దేవుని గురించి మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రక్షకుడి గురించి మాట్లాడుతున్నాడు. సర్వలోక నాదులకు దేవుని గురించి, దేవుని కుమారుని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కనికర కార్యములు. ఇవన్నీ ఏ కార్యములు? ఏమయ్యా కదా బెడి తిరుగుతున్నావు? అయ్యా కదా నీళ్ళు పోయినావా? అప్పుడే తప్పికొన్నావా గంటకే? ఏమయ్యా కదా ఏమన్నా అట్లా పోకూడదు కదా. కనుక నీ ఎందుకు కనికరపడి చేసిన కార్యములను, నీ ఎందుకు కనికరపడి చేసిన కార్యములు మనకు కూడా జ్ఞాపకం ఉండాలి, మనకు కూడా జ్ఞాపకం ఉండాలి. ఇది ప్రకటించేది కూడా మనకు ఉండాలి, ప్రకటించేది కూడా మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన నా ఎందుకు కనికరపడి నేను పాపిని ఉండగా, నా పాపమును నేను విడిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండగా నా పాపం నుంచి విడిపించినాడు అని చెప్పే ఆ గొప్ప స్థితిని ఆ దేవుడు మనకి ఇచ్చినాడు. చాలామంది దాని గురించి మాట్లాడలేకపోవడం కారణమేమి? ఆ స్థితిని గమనించకపోవడం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నుండి వచ్చినావో ప్రభులోకి అది జరగకపోవడము కదా. ఈ మాటలు మనము చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం పేతురు రాసిన పత్రికలో కదా. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చదవండి. అది మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. అది ఇవన్నీ ఎందుకు వచ్చేది? కనికరించబడినా కనుక అది గుర్తుపెట్టుకోవాలా. చాలా మందికి దేవుడికి నా మీద కనికరపడి ఈ కార్యం చేసిన చాలా మందికి గుర్తుండదు. అందుకే ప్రభుని గురించి మాట్లాడను. నేను కనికరించబడి తిని ఆ కరుణా సంపన్నుడు నా మీద కనికరపడినాడు అని చాలా మందికి అర్థం కాదు. అందుకని ప్రభుని గురించి మాట్లాడలేరు, ప్రభుని గురించి ప్రకటించలేరు, బోధించలేరు. అది దైవికమైన కార్యం జరగనంటే. నువ్వు ప్రభుని గురించి
నీ బంధువుల యొక్క నీ ఇంటి వారి యొక్క నువ్వు మాట్లాడలేదంటే అది ఏ కార్యము? అది నీలో ఒక బలమైన కార్యము, దైవ కార్యము జరగనట్టే. అందుకే నువ్వు మాట్లాడలేవు. నీ బంధువులు ఎందుకు పో, నీ ఇంటి వారి ఎందుకు పో, ఎక్కడికి వెళ్ళవో నువ్వు సాక్షిగా ఉండాలి. భూదిగంధంలోకి ఎక్కడికి వెళ్ళవో నువ్వు సాక్షిగా ఉండాలి. నేనేమంటానంటే ఆ కనికరము గుర్తిరిగిన వానికి నేను కనికరించబడింది. కనుక ఈ పాపి మీద ఆయన కనికరపడినాడు, ఈ నీచుడి మీద ఆయన కనికరపడినాడు, ఈ దౌర్భాగ్యం ఆయన కనికరపడినాడని ఆ కనికరము ఎరిగినవాడు, ఆ కనికరము గుర్తించినవాడు ఆయన మర్చిపోలేదు. ఆ కనికరమును నా మీద, నా పిల్లల మీద, నా బంధువుల మీద కనికరం ఉండని అని కోరుకుంటాను. ఇప్పుడు ఆమెకు ఎవరు ప్రవర్తన లేరు, బోధించే వాళ్ళు లేవు కదా. ఎవరైనా పోయారు కానీ ప్రవక్తలు, ఆమె వాళ్ళ ఇంటి వారికి చెప్పిందే చెప్పలేదు వాక్యం. ఎవరేమా రాముడి వేశ్య ఆమె కాడికి ఎవరు ప్రవక్తలు పోలే, ఏ దేవజనులు పోలే. కానీ వినికిడి లోకంలో వినికిడి వస్తుంది. దేవుడు అన్నాడు, దేవుడు అమ్మో, దేవుడు అంటాడు. ఆడ ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేసి ఐగుప్తులు ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. ఐగుప్తు రాజులు వాళ్ళందరినీ నీళ్ళలో ముంచినారా, వాళ్ళ యొక్క తులసి పిల్లలందరినీ నాశనం చేసినారా. ఐగుప్తు దేశం వతలకుతం చేశాడు. కొన్ని ఏళ్ళు బానిసలుగా ఉన్నారా. వాళ్ళు వచ్చేటప్పుడు కుక్క నాలుక ఆడించలేదురా. అలా దేవుని యొక్క కార్యం అది. వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు వస్తాడు, సముద్రం అడ్డు వచ్చింది, 2 బాగా చేసినాడు, తీర్చినాడు. అడని ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళ దేవుడు మీ దేవుడు ఆకాశం ఉంది దేవుడే, భూమి ఎందు దేవుడే, అత్త లెక్క దేవుడే. ఇప్పుడు ఉండే ఈ బొమ్మలన్నీ భూమి మీదకే, ఆకాశం ఉంది లేదే నీకు. కనుక నాకు ఆ దేవుడు కావాలా అని ఆ ఊరంతా ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు అయింది. తక్కెత్తైతే ఎవరు దూగినారు? ఆ ఊరంతా తూగిపోయింది దేవుడి తక్కెట్లో. ఈ మొత్తం తూగింది దేవుని దిక్కు. తను ఇంటి వాళ్ళు వద్దమ్మా, వద్దు నాయనా, వద్దు నాయనా ప్రస్తు. రే తమ్ముడా, అన్న వద్దు, ఇక్కడ రారి, నా మాట వినది, రారి ప్రభు, మనం రక్షించబడతాం. లేకపోతే ఒక్క పిల్ల జల్ల అని కనికెళ్తున్నాను, మొత్తం నరికెళ్తున్నాను. ఆ దేవుడు వస్తున్నాడు, ఆయన మనుషులు వస్తున్నారు. అక్కడ దిగినారు, ఉన్నారు గిల్గాల్లో వారు దిగినారు, ఉన్నారు, వస్తున్నారు. ఎవరిదన్నా దాటారు, అయ్యో ఎవరిదన్నా నీళ్ళు మన పొలాల్లోకి వచ్చినారు, వస్తున్నారు. ఇంటి వారికి చెప్పిందా? పనికి వాళ్ళరా, నువ్వు పనికి వాళ్ళు చేసి మాకు ఇన్నాళ్ళు అవమానం చేసి అడగలిగారా? అనలేకపోయినారు. కారణం ఏంటి? అవేం కనుక్కునేది కనికరం. రే నా ఇంటికి వచ్చిన వాళ్ళు, ఆ దేవుని మనుషులు నా ఇంటికి వచ్చినారు, నా ఇంట్లో భోజనం చేసుకున్నారు, నా ఇంటికి ఇచ్చినారు. నాకు ఆడవాళ్ళు చెప్పినారు, ఆ కిటికీ కట్టుకో, కిటికీకి ఎరని ఒకరు దానం కట్టుకో. నాకు ఆనవాళ్ళు ఇచ్చినారు, నేను కట్టి పెట్టిన వాళ్ళు నమ్మకస్తులు, వారి యెహోవా నామమున, తమ దేవుని నామమున ప్రమాణం చేసినారు. వారు తొలగరు, వాళ్ళ మాట తప్పరు. రాహుని వేర్చగలుగుతున్నది కనికరం. జనాలు ఇచ్చిపెట్టలే. ముందు ఆమెను వెలపడబెట్టినారు. వీళ్ళకి అడిజనులను ఎక్కడ పెడతారు? వెలపట. వాళ్ళకు వీళ్ళ స్థానంలో స్థానం ఇయ్యలే. ఇప్పుడు ప్రత్యక్ష గుడారమునకు ఇటుపక్క షిమియోను ఉండాలా, ఈ యొక్క తూర్పు దిక్కు వీళ్ళు ఉండాలా, ఈ యొక్క పరమడి దిట్టు యూదా వారు ఉండాలా. ఇటు కొన్ని గోత్రాలు 4, ఇటుపక్క 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, ఇటుపక్క 4 పక్కన 4 12 గోత్రాలు ఉండాలా. కానీ నేను వెలబెట్టబెట్టినారు. తర్వాత ఆమె ప్రవర్తన చూసి, ఆమె మాటలు చూసి, ఆమె తీరును చూసి
కదా. యూదా గోత్రంలో ప్రధానమైన వాడు నయసోను. నయసోను ఏం పేరు? ఆయన పేరు సల్మాను. నయసోను కుమారుడు సల్మాను నయసోను కుమారుడు సల్మాను చేసుకున్నాడు. నాయకుడు ఆ యొక్క 5వ వంశంలో నాయకుడైన వాడే చేసుకున్నాడు. ఎటువంటి వాడికి అన్నది? బోయజులు భక్తి గలవాడు, శ్రేష్టమైన వాడు, ధనవంతుడైన వాడు, ఘనమైన వాడు, బంధుధర్మమును జరిగించిన వాడు. దేవుని గోత్రంలో ఒక జనాన్ని, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో ఒక జనాంగాన్ని తెచ్చిందాయమ్మ, ఒక జనాంగాన్ని కనిందాయమ్మ. ఇదంతా ఎక్కడ చేసింది? కనికరం కోరుకున్నారు, కనికరమును గుర్తిరిగినారు. నాకెక్కడ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ, నా బతుకు ఎక్కడ, ఇళ్ళ బతుకు ఎక్కడ, నన్ను తెచ్చుకున్నాడే నమ్మకత్వం. ఆ కనికరమును గుర్తిరిగింది కనుక కనికరమును గుర్తిరిగిన వారు ఎప్పుడు కూడా ఎప్పటికీ ప్రభువును మర్చిపోరు, ప్రభువును మరవరు. ముందు అడిగినారు కొంతమంది, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమన్నారు. తర్వాత ఏమైంది? ఆయన కనికరమని మర్చిపోయినారు. అవసరాలు కనికరపడు అంటారు కొంతమంది. అవసరానికి కనికరపడు, జాలిపడు, పాస్ అయినా నాకేం పోయింది కదా. మళ్ళీ ఇప్పుడు పరిచయపడే కనికరం అంతేనా? చదువు నిత్య కనికరం ఉండాలి. చదువుకుంటాం, ముగిద్దాం. లూకా సువార్తలోనే 17వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదివిన వాక్యమే. కదా ఏమని చేశారు? కనికరపడలేదా? ఎంతమంది కనికరపడినట్టు ఎంతమంది గుర్తుంది? అంతే. మనం కూడా ఇప్పుడు ఎంతమంది ఉన్నాడా? మనం ఇప్పుడు ఒక 40 మంది ఉన్నాం అనుకో, మనం ఎంతమందికి ఉంటుంది కనికరము? 4కి ఉంటుంది. బతికి 4 కూడా ఉండాలి. కనికరపడి 4 కూడా జ్ఞాపకం ఉండదో నాకు అనుమానమే. నా మీద కనికరపడి నన్ను రక్షించినాడు, ఈ పాపిని ప్రేమించినాడు, కనికరించినాడు, నన్ను నా పాపంతో కడిగేసినాడు. ఈ కనికరా స్వరూపుడు శిలువకెక్కి ఈ పాపి కొరకు, ఈ నీచుడి కొరకు ఆ శిలువలో రక్తం కాచి ఆ రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు, నా పాపంతో కడిగి నన్ను పరిశుద్ధాలుగా చేశాడని ఆ కనికరం ఎంతమందికి జ్ఞాపకం ఉంటుందో. అవసరానికి కనికరపడమని అడుగుతాం. అవసరం తిన్నాక కనపడదు ఎక్కడ. అక్కడే ఈయన కూడా ఎంతమంది వచ్చారు ప్రభు కాడికి? ఒక్కడే వచ్చినాడు. 17వ వచనం చదువుకున్నాం. 10 మంది శుద్ధులేరు కారా? ఎక్కడ? ఈ అన్నులు తప్ప. కనుక కనికరమును గుర్తిరిగిన వాడు దేవుని మహిమపరచుటకై వస్తాడు. కనికరమును గురించి తెలుసుకున్నవాడు నా మీద కనికరపడినాడే, నా మీద జాలిపడినాడే, నా పాపములను క్షమించాడే, నన్ను పరిశుద్ధిగా చేసినాడే, ఈ యొక్క అపవిత్రమైన ఈ పాపమనే కుష్ఠులు తీసేసినాడే, నన్ను శుద్ధులు చేసినాడే అని ఎరిగిన వాడు, ఆ కనికరం గల దేవుడు నా కొరకు చేసిన కార్యం బట్టి గుర్తిరిగిన వాడు ఆయన మహిమపరచుటకై నోరు తెరుస్తాడు, గొప్ప శబ్దముతో ఆరాధిస్తాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. కనికరమును గుర్తిరిగిన వాడే గొప్ప శబ్దంతో దేవుని ఆరాధించగలడు. ఆ కనికరము గుర్తిరిగిన వాడికి దేవుడు వానికి ఎంత ఏమనిపించదు. ఊరికి ఏదో నోట్ల మాట్లాడాల్సిందే. అంతేగాని కనికరం గల వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? కనికరము గుర్తిరిగిన వాడికి హృదయం అంతరంగం లోపల నుండి ఆ ప్రేమ దేవుని మీద ఆ ప్రేమ పుట్టుకొస్తుంది. అట్లా ఆయన్ని గొప్ప శబ్దముతో కీర్తిస్తారు. కనుక ఆ కనికరము కార్యము నీడలా చేసిన ఆ కనికర కార్యము ఇంటి వారితో చేసిన కార్యాలన్నీ చెప్పుకో. ఎన్ని కార్యాలు చేశాడో అన్ని కార్యములు వివరించుము. ఇంకా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు ఆ కనికరం గల దేవుడు మనము ప్రేమించి
కదా ప్రేమ బాగా పడుతుంది ఈ పాట. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువలో బలి చేసి కనుక ఆ కనికరంగల దేవుడు మన కొరకు కనికరాస్వరూపుడుగా నరుడుగా మానవుడుగా పుట్టి ఆ కనికరాస్వరూపుడు తన గొప్ప కనికరం బట్టి పాపులమైన మన కొరకు శిలువలో ప్రాణమంతా అర్పించి రక్తము చిందించి ఆ రక్తం ఇచ్చి నిన్ను కొని ఆ రక్తంతో నీ పాపము నా పాపము కడిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేసుకుని తన ఎదుట నిలబెట్టుకున్నాడు. ఆయన గుణాశీలను ప్రచురం చేయటకే మనం యాజకులే రాజులైనా కనుక జాగ్రత్తగా ఉండండి, సులభంగా ఉండద్దు. ఇప్పుడు సిటెక్క అకస్మాత్తుగా చచ్చిపోయింది. ఒక్క ఘోర పానం ఉంటే చేలో పొల్లాడి యేసు ప్రభువా నన్ను బతికించుకో, యేసు ప్రభువా ఘోర పానం ఉంటే నోరు ఆడితే నేను చెప్తాను కదా, నోరు ఆడితే యేసు ప్రభువా నా మీద కనికరపడు, నన్ను బతికించు, నన్ను విడిచిపెట్టాకు కేకరిస్తున్నట్టే చేలు దదురినట్టుగా హర్షినాయక. కానీ తలకాయ మామో అంతే పడిపోయింది. నోర్లేదు. ఒక్కరో గొరగోర పాలన ఉంటే అయ్యా ప్రార్థన చేయి, నేను బతకాలా, నేను బతుకుతే ఇంకా బాగా, ఇప్పుడు ఇంకా పొరపాటు పని చేసినా అయ్యా అని మళ్ళీ పాపలు ఒప్పుకుంటుంది, మళ్ళా రెడీగా వస్తుంది. నేనేమంటానంటే కనికరం సమయంలో వేడుకోలేని స్థలములేకి స్థితిలోకి పోతామేమో, ఆ కనికరమును కోరుకోలేని స్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చునేమో. కానీ ఎప్పటికీ నిత్య కనికరం అనే దావీదు కుటుంబము ఉన్నట్టు మన కుటుంబాలు దేవుని యొక్క నిత్య కనికరం కింద ఉండాలి. గుర్తుంచుకోండి, సునాశనం ఉండొద్దు, అట్లుండరాదు. కనుక అటువంటి ప్రేమతో ప్రభుని ప్రేమించి ఆ కనికరమును జ్ఞాపకం పెట్టుకొని ఆ కనికరం గురించి ఆయన గుణాశీలను బట్టి మనము కనికరము దేవుని యొక్క గుణాశీలంలో ఒకటి కదా. దయ, కనికరము, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం, ఇవన్నీ కదా, ఇవన్నీ ఆయన గుణాశీలంలో ఇది కనికరం ఒకటి. కనుక ఈ కనికరమును జ్ఞాపకం ఉంటే అన్నీ నీకు జ్ఞాపకం ఉంటాయి. ఈ కనికరమే నేను నీ కుటుంబాన్ని దేవుని ముందు నిలబెడుతుంది. మన మీద పెద్ద పుడగమని కాదు, మన మీద పెద్ద భక్తిపరులని కాదు, నేనైతే అసలు భక్తిపరుని కాదు. నా బిడ్డ కదే చెప్తాను, నేనైనా నీ ముందు నేనంత భక్తిపరునిగా కనబడతానమ్మా నీకు, అదే కనబడుతుంది. ఆయన బుద్ధిగుంటే బయట చదువుకుంటా, బుద్ధిగుంటే మాట చేసుకుంటా, బుద్ధిగుంటేప్పుడు బయటికి పోయిస్తావు, మాకు అన్ని సరుకులు తెచ్చుకుంటావు, ఏముండవు, భక్తిపరుడు అంటే ఏముండను, ఫ్రీగా ఉంటావు. ఎప్పుడు మోకరించను, ఎప్పుడు ఆయన దగ్గరికి పోవాలను, ఆయన కనికర స్వరూపుని ముందర నిలబడతా. ఎప్పుడు మోకరించి ఆయన ముందర నిలబడతా, పక్కన నిలబడను, ఆయన ముందర మోకరిస్తా. ఎందుకు? నిజమక్క తల్లి, ఎందుకు నైనా చెప్పు. దేవుని సంకల్పం అది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఎందుకులని సంకల్పం చేసినావు. అయ్యా జ్ఞాపకం చేసుకొని నీ ముందర నిలబెట్టుకో, నీ ముందర నేను పక్కన ఉండకూడదు, నీ ముందరనే ప్రార్థన చేస్తాను, నీ ఎదుటనే ప్రార్థన చేస్తాను, నీలో ఉండి ప్రార్థన చేస్తాను, క్రీస్తు యేసు ముందుండి నేను ప్రార్థన చేస్తాను అంటే చేస్తా.
మాదిరి బిగబట్టుకొని ఆయన అదేం చేయను, అదేం చేయను. కనుక ఆయన కనికరము నా యొక్క దేవుని మీద ఎంత కనికరమని నాకు తెలుసు. కనుక ఆ కనికరం అందరికీ జ్ఞాపకం ఉండి అటు కనికరా స్వరూపడిన దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, ఆ కరుణా సంపూర్ణ దేవునిలో మనం ఉన్నాము. ఆయన శిరస్సు కింద పరిశుద్ధమైన బిడ్డలుగా ఉన్నాం కనుక ఆయన ప్రేమించి ఆయన చేసిన కనికర కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించుకుంటాం. లేచి పాట పాడుకుంటాం.